హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇంట్లో టీవీలో చాలా ప్రోగ్రాంలు వస్తాయండి, సినిమాలు వస్తాయి, టీవీ సీరియల్స్ వస్తాయి. అవన్నీ చూసి 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 రోజు బోర్ కొట్టేస్తుంది. సినిమాలు చూడాలన్నా కూడా బోరుగానే ఉంది. అసలు ఇంట్లో టీవీలో సినిమాలు చూడాలంటేనే బోరుగుంటే ఎక్కడో ఉన్న సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు ఏం చూస్తాను చెప్పండి? అబ్బే ఏం లేదు. పోనీ ఏదన్నా రెస్టారెంట్స్కి కానీ మాల్స్కి కానీ వెళ్ళాలంటే అదొక బోరు. చిచిచి, అసలు టైంపాసే కాదు, ఎక్కడికి వెళ్ళడానికి ఏమీ లేదు అని ఒకరోజు అనుకుంటూ ఉంటే సడన్గా నా మైండ్లో బ్రిలియంట్ ఐడియా వచ్చిందనమాట. హైదరాబాద్లో రవీంద్ర భారతి అని ఒకటి ఉంది. అక్కడ రెగ్యులర్గా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. సరదాగా వెళ్ళి రవీంద్ర భారతిలో కూర్చుంటే పోలేదు, చక్కగా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా చూడొచ్చు అని అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత ప్యాంటు షర్ట్ వేసేసుకున్నాను, రవీంద్ర భారతికి వెళ్ళిపోయాను. అక్కడ పెద్ద హోర్డింగ్ పెట్టారనమాట, సంగీత విభావరి అని. ఆ రోజు చక్కగా పాటలు పాడుతున్నారు, సంగీత విభావరి. చక్కగా ఎంజాయ్ చేయొచ్చని లోపలికి వెళ్ళి ఓ చోట కూర్చున్నాను. అప్పుడు ఏదో మీటింగ్ అవుతుంది ఆ సంస్థది. ఆ మీటింగ్ కాగానే యాంకరు మైక్ ముందుకు వచ్చి బళ్ళున నవ్విందనమాట. ఆ అమ్మాయి అలా ఎందుకు నవ్విందో నాకు తెలియదు. ఆ తర్వాత ఆ అసోసియేషను అలాంటి సంగీత విభాగాలు ఎంత చక్కగా నిర్వహించారో అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. తర్వాత స్టేజ్ మీదకి సింగర్స్ని పిలిచి ఆహ్వానించి అందరినీ పరిచయం చేసింది అనమాట ప్రేక్షకులకి. చేసిన తర్వాత పాటలు మొదలయ్యాయి. ఉన్నట్టుండి నా గుండెలో ఏదో గాబరా వచ్చిందండి. నాకేంటో నాకు కొంచెం భయం వేసేసింది అనమాట. నాకు హార్ట్ అటాక్ వచ్చేలాగా అనిపించింది అనమాట. అయిపోయి ఇప్పుడు నేను హాస్పిటల్కి పరిగెత్తాలి, ఎలా అనుకుంటుండగానే నాకు అర్థమైంది అది హార్ట్ అటాక్ కాదు. ప్రోగ్రాం మొదలుపెట్టారు కదా, ఆ మ్యూజిక్ హోరు ధన 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 పెద్ద వాల్యూమ్లో వాయించేస్తున్నారు. గుండె గాబరాగా ఉంది. నాకే ఎలా ఉంటే ఇంకా హార్ట్ పేషెంట్స్కి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంతలో ఇంకొక అబ్బాయి వచ్చి వాడు పాడడం మొదలుపెట్టాడు. వాడు పాడడం కంటే ఊగడం ఎక్కువైపోయింది. చేతులు కాళ్ళు అన్నీ ఊపేస్తున్నాడు బాగా. అసలు వీడు ఏమైనా తాగి వచ్చాడా ఏంటి స్టేజ్ మీదకి అనిపించేలా ఊగుతున్నాడు అనమాట. నేనేమన్నా అంటే ఏంటండి అది, పాడేది తక్కువ ఊగేది ఎక్కువ, తాగి వచ్చాడా ఏంటి అపస్వరాలు పాడుతున్నాడు ఒకటి మొహం అన్నాను నా పక్కన ఉండే అతనితో. అంటే అతనేమో ఏం మాట్లాడలేదు. మళ్ళీ అన్నాను, అసలు అది పాటైనా ఎవడంటే అసలు వీడు అని అన్నాను. అంటే ఆ పక్క అతను సీరియస్గా నా వైపు చూసి మా అబ్బాయి అన్నాడు. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. వీళ్ళ అబ్బాయి అనమాట. అంటే నాకు సంగీత నాలెడ్జ్ అంత లేదులేండి, అంటే బాగానే పాడుతున్నాడేమో, మరి నాకు అంత సంగీత నాలెడ్జ్ లేదు కదా, నాకు అలా అనిపించింది అనేసాను. తర్వాత ఒక బాబుడ్ హెయిర్ స్లీవ్లెస్ అమ్మాయి వచ్చిందనమాట. వచ్చి ఆవిడ పాడడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి పాడుతుంటే ఆ అమ్మాయికి అసలు గొంతే లేదు, పైగా అపస్వరాలు. ఏం గొంతు వినిపించట్లే, లో వాయిస్ అనమాట, వినపట్లేదు. పీల గొంతుతో పాడుతుంది. ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం దబ 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 వాయిస్తున్నారు. ఆవిడ గొంతే వినపట్లేదు. అప్పుడు నేను అన్నాను అనమాట, ఈయంతో ఎందుకులే అని పక్కన ఆయనతో అన్నాను, ఏంటంటే అసలు పాడడం రాని వాళ్ళు ఎందుకు రావాలి, అంత అపస్వరాలు ఏంటి, అసలు అది గొంత ఎలా ఉంది, అసలు ఏం వినపట్లేదు అన్నాను. అంటే పక్కన అతను అన్నాడు, ఇంకెలా పాడాలండి, ఇంకెలా పాడాలి, బర్రె గొంతు తీసుకుని పాడాలా, చక్కగా స్మూత్గా పాడుతుంది మా అమ్మాయి అన్నాడు. ఓ నాయన వీళ్ళ అమ్మాయి అట అనేసి నోరు పూసుకున్నాను అనమాట. నోరు పూసుకుని ఇంక ఇలా లాభం లేదు, అక్కడ వాళ్ళిద్దరి మధ్యన కూర్చోవాలంటే నాకు ఇబ్బందిగా కలిగించి 4 లైన్లు వెనకాల వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకోటి లలిత సంగీతం పాడడం మొదలుపెట్టాడు. అప్పుడు అది చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఆ ట్యూన్ చూస్తే ట్రైన్లో అడుక్కునే వాళ్ళు పాడతారు కదా, అలాగుంది. అదే మాట నా పక్కన ఆయనతో అన్నాను, ఏంటండి అది ట్రైన్లో అడుక్కునేవాడు పాడుతున్నట్టుంది, అసలు ఆ మ్యూజిక్ ఏంటి అలా ఉంది దరిద్రంగా, ఎవడండి ఈ మ్యూజిక్ కట్టినవాడు అని అన్నాను. ఆయన అన్నాడు, నేనే సంగీత దర్శకుడిని అన్నాడు. నేను గతుక్కున్నాను. అంటే నాకు చెప్తున్నాను కదండి, నాకు ఈ సంగీతం గురించి నిజంగా నాలెడ్జ్ లేదు, మీరు బాగానే కట్టినట్టున్నారు, ఆ సాహిత్యమే చాలా దరిద్రంగా ఉంది అన్నాను. అది రాసింది కూడా నేనే అన్నాడు. ఇంకా నా వల్ల కాలేదు. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయి 4 లైన్లు వెనకాల కూర్చున్నాను. కొంచెంసేపు అయ్యాక అక్కడి నుంచి మళ్ళీ 4 లైన్లు వెనకాల కూర్చున్నాను. ఇంకొంచెంసేపు అయ్యాక మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి 4 లైన్లు వెనకాల కూర్చున్నాను. ఎగ్జిట్ వచ్చేసింది అంతే, బయట వచ్చేసాను అంతే. అలా ఉంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ థియేటర్ మొత్తం ఆ సింగర్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్.
ఇంకా అక్కడ మనం ఏం కూర్చుంటాము, ఏం చేస్తాము? ఇంట్లోనే హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు వెళ్ళిపోయింది.